ఫార్ములా ఈ కార్ల రేస్ వ్యవహారంలో ఈడీ దూకుడు పెంచింది. ఏసీబీ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ కూడా ఈఎస్ఐఆర్ ను కూడా రిజిస్టర్ చేసింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితులకు నోటీసులు ఇచ్చేందుకు ఈడీ అధికారులు సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ తో పాటు A2 గా ఉన్న పురపాలక మాజీ సిఎస్ అరవింద్ కుమార్, A3 గా ఉన్న హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డికి నేడు ఈడీ నోటీసులు జారీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఓవైపు కేసులో ఈడీ అధికారులు వేగం పెంచగా మరోవైపు తెలంగాణ ఏసీబీ సైతం కీలక అంశాలపై దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 30 వరకు అరెస్టు చేయవద్దని కూడా న్యాయస్థానం ఆదేశించింది. అయితే దర్యాప్తు కొనసాగించుకోవచ్చని కూడా హైకోర్టు ఆదేశించడంతో ఎవిడెన్స్ కలెక్షన్స్ పై ఏసీబీ ఫోకస్ చేసినట్లు కూడా తెలుస్తుంది. మరి ఈడీ ఏసీబీ కేసులో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారింది.